ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా? మీ అందరూ బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఇంత మాత్రం దిగులు పడకండి. ప్రభు పాదాలు పట్టుకోండి. గొప్ప విజయాన్ని మీరు చూడబోతున్నారు. ప్రతిరోజు ఈ వాగ్దానములు ఎందుకు అంటే మీ జీవితాలను అద్భుతంగా మార్చడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికే. ఆనాడు ఇశ్రాయేలీయులకు ప్రతిరోజు మన్నాను కురిపించినట్లుగా దేవుడు ఆత్మీయ మన్నాను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతి దినము వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రతి వాగ్దానము దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చబోతూ ఉన్నాడు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ ప్రతి ప్రార్థన అవసరం కొరకు మేము తప్పక ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటూనే మీరు కూడా తప్పక కామెంట్స్ చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనందరం కూడా కలిసి ఏక మనస్సుతో మన సహోదరి సహోదరులందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి గృహాల్లో అడుగుపెట్టి కార్యములు చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనము. విడువబడిన దానవని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబాని నీకును, బ్యోలాని నీ భూమికి పేర్లు పెట్టబడును. ఆమేన్. ఎంత అద్భుతకరమైన వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించారు. ఈరోజు మీరు ఒకవేళ నేను విడువబడిన వాడను, విడువబడిన దానను, నా జీవితం పాడైపోయింది, నేను అన్ని విషయాల్లో నాశనం అయిపోయాను, నేను లేవనెత్తబడడానికి ఇక అవకాశం లేదు, నా పేరు చెప్తేనే అందరూ నన్ను అసహించుకుంటారు, నేను పుట్టడం వల్ల ఎవరికీ సంతోషం లేదు, నా జీవితం ఇలా పాడైపోయిందని అనుకుంటున్నారేమో. దేవుడు మీకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానము, విడువబడిన దానవనివి కనబడవు, పాడైనదని ఇక నీ దేశంను గురించి ఎవ్వరు కూడా చెప్పరు, హెప్సిబాని బ్యోలాని నీకు పేరు పెడతాను అని. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నారు. హెప్సిబా, బ్యోలా అంటే ఇష్టురాలు, ప్రియురాలు అని. మీరెవ్వరికి ఇష్టం లేకపోయినా, మీరెవరికి ప్రేమగా లేకపోయినా, మీరు పుట్టడం వల్ల ఎవరు సంతోషించకపోయినా, ప్రస్తుతం దేవుడు మిమ్మల్ని గూర్చి ఇష్టపడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు ఆయనకు ప్రియమైన వారని ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు దేవుడు. ఆయనకు గనుక ప్రేమగా మీరుంటే ఇక ఈ లోకంలో అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, అందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు, మిమ్మల్ని విడిచిపెట్టలేనంతగా మిమ్మల్ని గూర్చి వారు ఆనందిస్తారు. చూడండి, యెషయా 43వ అధ్యాయము 4వ వచనంలో ఉంది, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి అని. అవును, దేవుని దృష్టికి మనం ప్రియులంగా ఉంటే, ఆయనకి ఇష్టలుగా మనం ఉంటే, మనల్ని ఆయన ఘనపరుస్తాడు, మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన నిలువబెడతాడు. ఒకవేళ ఈ లోకంలో ఎవరికి ప్రియంగా లేకపోయినా దేవునికి ప్రియంగా ఉంటే చాలు, ఆయనకి ఇష్టడుగా ఉంటే చాలు, ఆయనకి ఇష్టరాలుగా ఉంటే చాలు, నీ జీవితాన్ని ఆయన ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనంలో, నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమును దాటిపోవటలేదు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. చూడండి, విసర్జింపబడిన వారిని, ద్వేషింపబడిన వారిని, వెలివేయబడిన వారిని, త్రోసివేయబడిన వారిని ప్రేమించే దేవుడే మన దేవుడు. వారి పక్షంగా ఉండి వారి జీవితాల్లో కార్యములు చేసే దేవుడు మనం నమ్మిన దేవుడు.
ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగబడి ఆయనను హృదయంలో చేర్చుకుంటే ఆయన బిడ్డలుగా మార్చబడతాం, ఆయనకు ప్రియులుగా మార్చబడతాం, ఆయనకి ఇష్టలుగా మార్చబడతాం. ఎప్పుడైతే మనం ఆయనకు ప్రియులంగా జీవిస్తూ ఉన్నామో, ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నామో, ఇక ఈ లోకంలో ఎవరు నిన్ను పట్టించుకొనకపోయినా, ఎవరు నిన్ను ఇష్టపడకపోయినా, ఎవరు నిన్ను హెచ్చించకపోయినా, ఎవరు నిన్ను లెక్క చేయకపోయినా, అందరి చేత విడవబడిన పరిస్థితిలో నీవున్నా దేవుడు నీ చేయి విడిచిపెట్టడు. ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టడు. ఆయనకిష్టుడుగా ఉన్న నీవు తప్పక ఆత్మీయంగా హెచ్చించబడతావు, శారీరకంగా హెచ్చించబడతావు, మానసికంగా నీవు అభివృద్ధి చెందుతావు, ఆర్థికంగా నీవు అభివృద్ధి చెందుతావు. నీవే విషయంలో అయితే పైకి వెళ్ళాలని ఆశిస్తున్నావో, ఏ విషయంలో నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నావో, ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నీవు చేయాల్సిందల్లా ఒక్కటే, ఆయనకిష్టుడుగా నీవు జీవించడమే, ఆయనకిష్టురాలుగా నీవు జీవించడమే. ఆ విధంగా జీవించినప్పుడు దేవుడు నిన్ను గూర్చి ఆనందిస్తాడు. నీ పేరు మారిపోతుంది, నీ ఊరు మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన ఆ నిందలు, అవమానాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటి వరకు నువ్వు దేనిని గూర్చైతే విడవబడ్డావో, దేనిని గూర్చైతే వెలివేయబడ్డావో, దేనిని గూర్చైతే ద్వేషించబడ్డావో, వాటన్నిటిని కూడా ఆయన మార్చి అనేక మందికి నిన్నొక గొప్ప వెలుగుగా, గొప్ప జ్యోతిగా, నిన్నొక మార్గదర్శిగా, అనేక మందికి నిన్ను ఆశీర్వాద కారణముగా, అనేక మందికి నిన్ను ఆధారముగా ఆయన చేయబోతున్నాడు. ఇక మీదట నిన్ను ఎవ్వరూ కూడా విడువబడిన వాడవని, విడువబడిన దానవని అనలేరు. నీ జీవితం పాడైందని ఇక నిన్ను గూర్చి ఎవ్వరూ కూడా అనలేరు. నేను చూచిన వారందరూ యెహోవా ఆశీర్వదించిన జనమని, దేవుడు ఎన్నుకున్న ప్రజలని, దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి అని, దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్న వ్యక్తి అని నిన్ను గూర్చి ప్రజలందరూ నిన్ను గూర్చి ప్రజలందరూ చెప్పుకొనబోతున్నారు. కాబట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నిలవబడండి. కాబట్టి దేవుడిస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రార్థనలో పోరాడండి. మీరు ఎంత అవమానంలో ఉన్నారో, ఎంత నిందను అనుభవిస్తూ ఉన్నారో, ఎంతగా విసర్జింపబడ్డారో అంతగా ప్రభు పాదాలు పట్టుకోండి, అంతగా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. మీరు ఎంతగా ఆయనకు దగ్గరగా అవుతారో అంతగా ఆయనకి ఇష్టలుగా అయిపోతారు. అంతగా మిమ్మల్ని గూర్చి ఆయన ఆలోచిస్తాడు, అంతగా మీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానన్న వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు నాయనా. అవును తండ్రి, మేము విడిచిపెట్టబడిన వారం కాదు, మేము వెలివేయబడిన వారం కాదు. ఎందుకంటే నీ పరిశుద్ధ రక్తంలో మేము కడగబడ్డాము. మీరు చేసిన బలియాగమును బట్టి నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా మేము పిలువబడ్డామయ్యా. ఒకవేళ మా జీవితాలు పాడయ్యే ఉండొచ్చు, కానీ నీ కృపను బట్టి మమ్మల్ని బాగు చేసి నిలువబెట్టినందుకు నీకు వందనాలైనా. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విని ప్రార్థిస్తున్నారు, ప్రతి ఒక్క జీవితంలో కూడా మీరు అద్భుతం చేయండి. ఎవరి జీవితం అయితే పాడైపోయిందని బాధపడుతున్నారు, ఎవరు విడువబడిన వారమని, వెలివేయబడిన వారమని, త్రోసివేయబడిన వారమని, ఎవరి ప్రేమకు నోచుకోలేదనే దిగులుతో, బాధతో ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రేమిస్తున్నారయ్యా. ఎంతగా అంటే ప్రాణము పెట్టినంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మా వేళ ఎంత అంటే నీ ప్రియకుమారుని ప్రాణమంతా. ఇంతగా ప్రేమించిన నీవు తప్పక మమ్మల్ని లేవనెత్తుతారని నమ్ముతున్నాను. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడుగా యేసునామములో. వారి జీవితం ఒకవేళ పాడయ్యే ఉండొచ్చు, పాపమును బట్టి పాడై ఉండొచ్చు, వ్యసనాలను బట్టి పాడైపోయి ఉండొచ్చు, లేక అనారోగ్యాలను బట్టి పాడైపోయి ఉండొచ్చు, లేక ఆర్థిక బంధకాలను బట్టి పాడై ఉండొచ్చు, లేక వారి అసమర్థతను బట్టి వారి జీవితం పాడైపోయి ఉండొచ్చు. అయినప్పటికీ నశించిన దానిని, పాడైన దాన్ని బాగు చేయడానికి లోకానికి వచ్చిన యేసును బట్టి ప్రతి జీవితాన్ని కూడా మీరు బాగు చేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి జీవితాన్ని కూడా కట్టండి అయ్యా. ఎన్ని కుటుంబాలైతే విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి కుటుంబంను తిరిగి కట్టండి, ప్రతి భార్యభర్తను తిరిగి కట్టండి, ప్రతి జీవితాన్ని కూడా బాగు చేయండి అయ్యా. ఎక్కడ కోలేని స్థితిలో ఉన్నా, ఏ బాధలో, ఏ వ్యసనంలో, ఏ బంధకాల్లో ఉన్నా ప్రతి బంధకం నుండి కూడా విడిపించి గొప్ప విజయం మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఆర్థికంగా నలిగిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తిన అపబాధలను విడిపించండి. అనారోగ్యంతో నలిగిపోతూ హాస్పిటల్లోని ప్రతి బిడ్డను కూడా దర్శించి లేవనెత్తండి. ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. ఉద్యోగం లేని బిడ్డలందరి జీవితాలు అద్భుతాలు చేయండి.
గర్భఫలం కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యములు చేయండి. కోర్టు కేసులతో నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా విడిపించండి అయ్యా. ఈ సంవత్సరంలో అద్భుతాలు చేయండి. చదువులో వెనుకబడిపోతున్న బిడ్డలందరినీ కూడా దర్శించండి. నీ జ్ఞానాత్మతో నింపి ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ కూడా తోడయండి. నీ జ్ఞానం ఇచ్చి, నీ జ్ఞాపక శక్తినిచ్చి ముందుకు నడిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా మీరు తోడయండి. చక్కటి రిజల్ట్స్ స్థాయి చేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలందరికీ తోడయండి. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ మీరు తోడయండి, సమకూర్చి జరిగించండి. వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి, అభివృద్ధి చేయండి. వ్యవసాయాల్లో మీరు తోడుగా ఉండి అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి, అభివృద్ధి చేయండి. డ్రైవింగ్లో మీరు తోడుగా ఉండండి, అభివృద్ధి చేయండి. ప్రత్యేకంగా గర్భంతోని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్, నార్మల్ డెలివరీస్ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా అభివృద్ధి చేయండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడే ఉండండి. వారి ప్రతి ప్రయత్నమును కూడా దీవించండి. వారు చేస్తున్న ప్రతి కార్యమును ఆశీర్వదించండి. వారి వెళ్ళు ప్రతి స్థలములో నీ దూతను తోడుగా ఉంచండి. వారికి ముందుగా మీరు నడిచి ప్రతి కార్యమును సఫలపరుస్తారని నమ్ముతూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. నా జీవితం పాడైపోయింది, నేను అందరి చేత వెలివేయబడ్డాను, విడువబడ్డానని ఎంత మాత్రం దిగులు పడకండి. ఈరోజు ప్రభు స్వయంగా మీతో మాట్లాడారు. మిమ్మల్ని మీరు ఆయనకి ఇష్టరాలుగా, మీరు ఆయనకి ఇష్టరాలుగా ఉన్నారు. ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమ పొందకపోయినా, ఈ లోకంలో ఎవ్వరూ మిమ్మల్ని ఇష్టపడకపోయినా ప్రభు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. ఆయనకు మీరు కావాలి. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ ఆమెను కామెంట్ చేయండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.